ఇప్పుడు ఒక టెనెంట్ లాగా మాకు ఉత్తరాంధ్రలో ఇప్పుడు విజయసాయి రెడ్డి తయారయ్యాడు. అది టెనెంట్ లాగా, అది పర్మనెంట్ కాదు. ఈ టెనెంట్ లా తయారై ఏం చేస్తున్నాడు, ఉన్న రిసోర్సెస్ని, అక్కడ ఉన్న స్వభావాన్ని అన్ని మార్చేస్తున్నాడు. ఉత్తరాంధ్ర అంటే సౌమ్యంగా చాలా డొసైల్గా ఉండే ప్రాంతం సార్, శాంతి కాముకులు. అవును సార్. ఈ మొన్న రామతీర్థం అయినప్పుడు సార్ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చారు సార్. మేము వెళ్తున్నాం, మాతో చినరాజప్ప గారు ఉన్నారు. లారీలు అడ్డు పెట్టేసి ఇక్కడ రాయలసీమలో ఆ విధంగా చేసే విధంగా చేస్తే అక్కడ మాకు అప్పుడు దాకా, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లేదు, అలాంటి సందర్భాలు ఎక్కడ కనబడలేము. అవి చూసేసరికి మాకు కూడా ఏంటి రెచ్చగొట్టడానికి చేస్తున్నారా, ఇంత ఇన్స్టిగేట్ చేస్తున్నారా. అక్కడ అశోక్ గజపతిరాజు గారి మీద వ్యవహరించే తీరు కానీ, గీతం కాలేజ్ మీద వ్యవహరించే తీరు కానీ, ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఏంటంటే అక్కడున్న జనాలు కూడా, మీరు నమ్మరు, ఉత్తరాంధ్రలో ఇప్పటికి వచ్చి నామినేషన్ వేస్తుంటే వాళ్ళు ర్యాలీ వెళ్తుందిరా మనం తర్వాత వెళ్దాం అలా అనేవారు. అలాంటి స్థితి నుంచి మొన్న మా నర్సీపట్నం ప్రాంతంలో అక్కడ వెళ్ళి నామినేషన్ పేపర్లు చింపేశాడు. అంటే ఎందుకురా, నేను పక్కన పిలిచి అడిగాను, వేరే పార్టీ వాడైనా ఏంటి ఎందుకు అంత అగ్రెసివ్నెస్ అంటే ఆ టీవీలో చూశాను అంటే ఆ ట్రాన్స్లోకి తీసుకొచ్చాడు. సో కొన్నిసార్లు అలా చెప్పవలసి వస్తుంది, అంతే, దానికంటే ఏం లేదు. ఒకటి మీరు చెప్పింది అయితే వ్యాలిడ్ పాయింట్ సార్. మా జనరేషన్ ఏంటంటే మీరు రెస్పెక్ట్ఫుల్గా, పేషెన్స్గా, సెటిల్డ్గా వెళ్ళవలసిన అవసరం ఉంది. కానీ అలాగే ప్యారలల్గా కూడా ప్రజలకు అంటే రెండు రకాలు ఉంటాయి. చెప్పదలుచుకున్న దాన్ని ఎఫెక్టివ్గా, ఫోర్స్ఫుల్గా చెప్పొచ్చు మామూలు భాషలో కూడా. అలా కాకుండా కొంచెం దూకుడుగా, దుందుడుగు భాషలో కూడా చెప్పొచ్చు. సో దేన్ని ఆమోదిస్తారంటానికి ఇప్పుడు ఎగ్జాంపుల్, పోయినసారి ఎలక్షన్స్లో అన్ని 22 సీట్లు పోగా మూడే సీట్లు గెలిచినాయి లోక్సభ. ఒకటి గల్లా జయదేవ్, 2 రామ్మోహన్ నాయుడు. అది కూడా వాళ్ళిద్దరు కూడా పాపం బొటాబొటి మెజారిటీతో ఏదో కింద మీద పడ్డారు. అది గెలవడానికి కారణం వాళ్ళ బిహేవియరే, వాళ్ళిద్దరిది కూడా. ఇతను డీసెంట్గా పార్లమెంట్లో మాట్లాడేవాడు, అతను డీసెంట్గా పార్లమెంట్లో మాట్లాడేవాడు, ఇద్దరు కూడా. సో అది పనిచేసిందిగా మరి పనిచేసింది సార్. అదే పార్లమెంట్లో స్పీచెస్కి వచ్చినప్పుడు ఆ డిప్లొమసీ. అదే నేను అనేది. ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేయాలంటే ఆ పార్లమెంట్ పోటీ చేసే, సరే ఇప్పుడు అంటే మొన్న అట్లాంటి గాలి ఉన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు గెలుస్తారు, అది పక్కన పెడతాం. మామూలుగా ఏంటంటే ఒక స్థాయి, ఒక భావన ఉంటుంది. ఓకే, విజయ్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు, విజయ్ని ఇట్లా ఊహించుకుంటాం ఓటర్గా కదా. మున్సిపల్ కౌన్సిలర్ పోటీ చేసేటప్పుడు మున్సిపల్ కౌన్సిలర్ని ఒక రకంగా ఊహించుకుంటాం. ఇప్పుడు మనం వీళ్ళు అసెంబ్లీలో ఎప్పుడన్నా గొడవ జరిగినప్పుడు ఏమనేవాళ్ళు, ఏం మున్సిపాలిటీలాగా మార్చేశారు దీన్ని అనేవాళ్ళు వీళ్ళు ఆ సందర్భంలో. సో ఇప్పుడు సరే అసెంబ్లీ ఎట్లా అయిందో అది వేరే చూస్తున్నాం, అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే అట్లా పార్లమెంటు అట్లా లేదు కనుక అందుకని ఇంకొంచెం డీసెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది కూడా రిజల్ట్ ఇస్తుంది అంటే నా జనంలో ఉందాతనం అనేది కూడా రిజల్ట్ ఇస్తుంది. వీళ్ళది వదిలి ఇప్పుడు ఆయన ఏంటంటే మొదటి నుంచి ఆయనది దూకుడే. ఇప్పుడు మీ మీద ఇంత సుదీర్ఘ రాజకీయ కెరీర్లో ఎన్ని కేసులు ఉన్నాయి ఇంతకుముందు? ఇప్పుడు పూర్వం ఏం లేదు సార్. ఇప్పుడేనా ఈ 2 ఏళ్లలోనే 9 కేసులు, అంతకుముందు లేవు అసలు. 2-3 కేసులు ఉన్నాయి కోర్టులో పోయాయి సార్. అది కూడా ఇదే పొలిటికల్ కేసులే అండి. అదే పొలిటికల్ అయితే నిర్భయ కేసు కూడా పెట్టారు, నిర్భయ పెట్టారు. SC మొన్న ఈ గవర్నమెంట్లోనే. అదే ఈ గవర్నమెంట్లో నేను చెప్పేది, ఈ గవర్నమెంట్లో కాకుండా. ఇప్పుడు మీ వయసు ఎంత? 65 సార్. 65. సో ఈ వయసులో నిర్భయ కేసు కూడా పెట్టించుకున్నారు. అది నవ్వుకుంటాం.